ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. ఇక తెలంగాణ సమగ్ర కుటుంబ సర్వే వివరాలను సర్కారు వెల్లడించింది. సిపెక్ సర్వే పూర్తి వివరాలు పబ్లిక్ డొమైన్ లో అందుబాటులో ఉంచింది. సిపెక్ సర్వే వల్లే దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాలని కేంద్రం నిర్ణయించిందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఈ నివేదికపై అసెంబ్లీలో చర్చించి భవిష్యత్తు ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. ప్రతి ఇంటికి వెళ్లి సమగ్ర సర్వే చేశామని, రాష్ట్ర వ్యాప్తంగా 1,12,36,849 కుటుంబాలకు గాను 97.10% సర్వే నిర్వహించామన్నారు. మొత్తం 3,55,50,759 జనాభా వివరాలు సేకరించామన్నారు. ఇక లక్ష ప్రభుత్వ సిబ్బందితో సర్వే పారదర్శకంగా జరిగిందని తెలిపారు. దేశానికే రోల్ మోడల్ గా తెలంగాణ ప్రభుత్వం కులగణన సర్వేను నిర్వహించిందన్నారు. ఇక ఈ నివేదికలోని అంశాలు ఆసక్తి రేపుతున్నాయి. దీని ప్రకారం రాష్ట్రంలో బీసీ 56.36% ఉన్నారు, ఎస్సీ 17.42%, ఎస్టీ 10.43%, ఓబీసీ 15.79% ఉన్నారు. ఇక కులం లేని వారి సంఖ్య 4% ఉంది. సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి వేణుగోపాల్ అందిస్తారు. రైట్ వేణుగోపాల్. తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన సామాజిక ఆర్థిక కుటుంబ సర్వే సంబంధించినటువంటి నివేదికను రాష్ట్ర ప్రభుత్వం అందరికీ కూడా అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇక ఈ నివేదికలో పలు కీలక అంశాలు కూడా బయటికి రావడం జరిగింది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా 1,12,36,849 కుటుంబాలను ఈ కుటుంబ సర్వే నిర్వహించడం జరిగిందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. ఇక ఇందులో మొత్తం 3,55,50,759 జనాభా వివరాలను, అంటే దాదాపు 97.1% ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మేము ఈ సర్వే చేయడం జరిగింది. ఇక ఇందులో దాదాపుగా రాష్ట్రంలో అత్యధికంగా చూసుకుంటే బీసీ కులాలకు సంబంధించి 56.36% అత్యధిక జనాభా ఉంది. ఇక ఇందులో ఎస్సీకి సంబంధించి చూసుకుంటే 17.42%, ఇక ఎస్టీకి సంబంధించి చూసుకుంటే 10.43% మొత్తం జనాభాలో ఉంది. ఇక ఓబీసీకి సంబంధించి చూసుకుంటే ఇందులో 17.59% ఉన్నట్లు రాష్ట్ర ప్రభుత్వం వివరాలను వెల్లడించడం జరిగింది. ఇక తెలంగాణలో అత్యధిక జనాభా ఉన్నటువంటి, అంటే టాప్ కులాల్లో చూసుకున్నట్లయితే ఇక మాదిగ సామాజిక వర్గానికి సంబంధించి 36,57,551 మందితో, అంటే 10.3%. ఇక ముదిరాజ్ కులానికి సంబంధించి చూసుకుంటే 26,39,027, అంటే 7.4%తో ఇక రెండో స్థానంలో ఉంది. ఇక మూడో స్థానంలో లంబాడకు సంబంధించి 24,04,056 మంది. ఇక యాదవ సామాజిక వర్గం 4వ స్థానంలో నిలిచింది, 20,18,725, అంటే 5.7% జనాభాగా ఉన్నటువంటి తెలంగాణ ఉంది. ఇక 5వ స్థానంలో రెడ్డి సామాజిక వర్గం 17,10,244, అంటే దాదాపుగా 4.8% ఇక జనాభాతో 5వ స్థానంలో నిలిచింది. ఇక బీసీ కులాల్లో చూసుకున్నట్లయితే ఇక ఇందులో ముదిరాజ్ సామాజిక వర్గం టాప్ ప్లేస్ లో నిలిచింది, 26,39,027 మందితో. ఇక యాదవ సామాజిక వర్గం 2వ స్థానంలో నిలిచింది, ఇందులో కూడా 5% జనాభాతో. ఇక 3వ సామాజిక వర్గం బీసీలో చూసుకుంటే గౌడ సామాజిక వర్గం, ఇందులో 16,30,187 మంది. ఇక 4వ స్థానంలో మున్నూరు కాపు. ఇక 5వ స్థానంలో పద్మశాలికి సంబంధించినటువంటి వీళ్ళు బీసీలో టాప్ 5 లో ఉన్నారు. ఇక ఓసీలో చూసుకున్నట్లయితే రెడ్డి సామాజిక వర్గం అత్యధికంగా 17,10,244 మందితో, అంటే 4.8% మంది. ఇక రెండో స్థానంలో ఓసీ ముస్లింస్, అంటే ఇందులో 6,32,782 మంది రెండో స్థానంలో ఉండడం జరిగింది. ఇక ఓసీ సామాజిక వర్గంలో చూసుకుంటే 3వ స్థానంలో కోమటి వైశ్య సామాజిక వర్గం, దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 5,08,813 మంది, అంటే ఉన్నటువంటి జనాభాలో 1.4%. ఇక 4వ స్థానంలో కమ్మ సంబంధించినటువంటి సామాజిక వర్గం. ఇక ఇందులో 3,67,715 మంది, అంటే 1% ఉన్నటువంటి తెలంగాణలో జనాభాలో. ఇక 5వ స్థానంలో ఓసీలో చూసుకుంటే బ్రాహ్మణులు 3,35,806, అంటే దాదాపు ఒక పాయింట్కి కొంచెం తక్కువగా. ఇక ఇందులో ఓసీలో చూసుకుంటే టాప్ 5 లో వీళ్ళు ఉన్నటువంటి పరిస్థితి. ఇక ఏదైతే ఎస్సీ కులాలను చూసుకుంటే
మడిగ సామాజిక వర్గం సంబంధించి ఇక 36,57,551 మంది. ఇక మాల సామాజిక వర్గం సంబంధించి చూసుకుంటే 14,71,514 మంది. ఇక మూడో స్థానంలో బేడ గూడగ జంగాలకు సంబంధించి 1,90,000 మంది ఉన్నారు. ఇక నాలుగో స్థానాల్లో చూసుకుంటే మాల తాలే సామాజిక వర్గానికి సంబంధించి 1,70,254 మంది. ఇక ఐదో స్థానంలో మెహర్స్ సంబంధించినటువంటి సామాజిక వర్గం నుండి 58,852 మంది ఉన్నారు. ఇక ఎస్టీకి సంబంధించినటువంటి ఉపకులాల్లో చూసుకుంటే ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి వాటిలో ఇక లంబాడ సామాజిక వర్గానికి సంబంధించి చూసుకుంటే 24 లక్షల మంది ఉన్నారు. ఇక రెండో స్థానంలో కోయ సామాజిక వర్గం 4,28,000. ఇక మూడో వేణుగోపాల్ ఇప్పటికే ఈ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని తెలియజేయడం మనం చూస్తున్నాం. అసెంబ్లీలో చర్చించిన తర్వాత చర్యలు ఉంటాయని కూడా తెలియజేస్తుంది కదా, మరి ప్రభుత్వం ఎటువంటి చర్యలు ఉంటాయి అనుకోవచ్చు? అయితే ఏదైతే కులగణన వివరాలను పబ్లిక్ డొమైన్ లో ఉంచడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం పారదర్శకతకు సామాజిక న్యాయానికి ఏదైతే ముందుకు తీసుకెళ్లేందుకు కూడా మేము కృషి చేస్తున్నామని చెప్పి ఇటు రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇందుకు సంబంధించి ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా చేసినటువంటి ఈ సామాజిక ఆర్థిక కుటుంబ సర్వేకి సంబంధించిన వివరాలన్నీ కూడా పబ్లిక్ డొమైన్ లో పెట్టి ఎవరికైనా ఎలాంటి ఏదైతే ఈ నివేదికకు సంబంధించి ఏవైనా సలహాలు సూచనలు ఉంటే కూడా రాష్ట్ర ప్రభుత్వానికి చేయవచ్చు అని చెప్పి కూడా ఇటు రాష్ట్ర ప్రభుత్వం కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక ఒకవైపు అంటే కులాలకు సంబంధించిన జనాభానే కాదు, ఇక ఈ సర్వేలో పలు కీలక అంశాలు కూడా వెల్లడించడం జరిగింది. ఇటు గ్రామీణ ప్రాంతాల్లో బీసీ ఎస్టీల జనాభా అత్యధికంగా ఉంది. ఇక విద్యకు సంబంధించినటువంటి దాంట్లో కూడా చాలా అసమానతలు కూడా రావడం జరిగింది. ఏదైతే ఇక వీటితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉన్నటువంటి భూమి శాతం అంటే ఏదైతే కొంతమంది వద్దే అత్యధిక భూమి ఉన్నటువంటి పరిస్థితి, రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం భూముల్లో సగానికి పైగా అంటే కేవలం 7 కులాల వారి యాజమాన్యంలో ఉందని చెప్పి కూడా ఈ కులగణన సర్వేలో తేలింది. ఇందులో టాప్ ప్లేస్ లో రెడ్డి, తర్వాత యాదవ, లంబాడి, ముదిరాజ్, మున్నూరు కాపు, తర్వాత కుర్మం, కోయ కులాల వారిలో అంటే రాష్ట్రం మొత్తం జనాభాలో 32% వీరికి కాగా వీరి వద్ద 51% పైగా భూమి ఉంది. అంటే ఈ నివేదికలో వెల్లడించినటువంటి అన్ని అంశాలపైన కూడా రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో చర్చ జరగాలని కోరుకుంటుంది. ఈ నివేదిక ఆధారంగానే రాష్ట్ర ప్రభుత్వం కూడా రానున్న రోజుల్లో అసెంబ్లీలో ఒక కీలక సమావేశం ఏర్పాటు చేసి నివేదికపై కూడా చర్చించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. అందుకు సంబంధించి ఈ నివేదిక ఆధారంగా పలు కీలక సూచనలు కూడా చేయాలని చెప్పి అందరినీ కూడా కోరుతుంది రాష్ట్ర ప్రభుత్వం. రైట్, థ్యాంక్ యూ వేణుగోపాల్.